ఈ ప్రభుత్వము ఏం చెప్పిందంటే మేనిఫెస్టోలో రైతులకు అన్యాయం జరగకుండా మేము కాపాడుతాము, మళ్ళీ వీళ్ళు కూడా సచివాలయం ఇబ్బంది వాళ్ళతో కూడా చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు. ఎందుకంటే పొలిటికల్ పరంగా కూడా చాలామంది ఫోన్ చేసి ఇది సర్వే మాది కాదు, ఈ సర్వే మాది, ఈ పొలం మాది అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను ఏం చెప్పారికి ఒకటే చెప్పాను, ఈడ ఏమంటే సర్వే పాటిద్దాం, భూ యజమానాన్ని రక్షిద్దాం అంటే రైతులను కాపాడేది ఎవరు? రెవెన్యూ ఆఫీసర్ గారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది గారు ఏం చేస్తారు? రెవెన్యూ ఆఫీసర్ గారు ఏదైతే చెప్తారో దాన్ని అమలు పరచడానికి వాళ్ళు సచివాలయాలు పనిచేస్తారు. కానీ వాళ్ళపైన కూడా సచివాలయ సిబ్బంది పైన కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. రీసర్వే అని చెప్పి నానాగా పనులు చేపిస్తున్నారు. వాళ్ళు చేపించాల్సిన పని ఏమి? సచివాలయంలో ఏ పనైనా ఉంటే కూడా ఆ పని చేపించాలా. ఎందుకంటున్నామంటే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు. కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం.